ఇక్కడ ఉండను అంటే అర్థం ఏంటమ్మా? ఇక్కడి నుంచి మేము దూరంగా వెళ్ళిపోతాం బామ్మ. అదేంటి సిరి, నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అది కాదు బామ్మ, మేము ఎక్కడికి వెళ్తామో తెలీదు, కానీ వెళ్ళిపోవాలి. నాకంటూ ఎవరున్నారమ్మా? నాకు నువ్వే మనవరాలివి, వీడే ముని మనవడు. మీరు తప్పించి నాకెవ్వరూ లేరమ్మా. బామ్మ, మీరు మాతో పాటు వస్తే మీకు కూడా ఇబ్బంది అవుతుంది. చూడు సిరి, చావైనా బతుకైనా ఇక మీతోనేనమ్మా. మీరెక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. మీరు నాకు తోడు, నేను మీకు తోడు. అలా ఒకరికొకరం కలిసుందాం తల్లి. అది కాదు బామ్మ. నువ్వు ఇంకేం ఆలోచించకు సిరి. వెళ్ళి మనం బిల్లు కట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. ఇంకేం ఆలోచించకమ్మా, పద వెళదాం. సరే బామ్మ. ఒక్క నిమిషం, ఇదిగో చెప్పులు వేసుకోమ్మా. పదమ్మా వెళ్దాం. బామ్మ, తొందరగా వెళ్దాం పద. ఎందుకమ్మా? ఆగండి. ఎవడమ్మా వాడు? తర్వాత చెప్తాను, ముందు పద. రా బామ్మ. లక్ష్మి, రా బామ్మ. బామ్మ, నువ్వు బాబుని ఎత్తుకుని ఎక్కువ దూరం పరిగెత్తలేవు. బాబుని నీ దగ్గరే ఉంచుకుని నువ్వు ఇక్కడే దాక్కో. నేను వాడిని దారి మళ్లించేసి వస్తాను. ఎక్కడికి వెళ్తావమ్మా? తర్వాత చెప్తాను బామ్మ, నువ్వు ముందు ఇక్కడే దాక్కో. సిరి, నువ్వు జాగ్రత్తమ్మా. పర్లేదు బామ్మ, నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. జాగ్రత్త. లక్ష్మి, ఈ రౌడీ ముఖలు సిరిని ఏం చేస్తారో ఏంటో. అమ్మా, ఆగో. భగవతి హేషితి కంఠ కుటుంబిని పూరి కుటుంబిని పూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే. ఏంటో సౌండ్? అయితే లక్ష్మిటి వెళ్ళి ఉంటుంది. ప్రియ పాస విలాసిని పాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ
హిమాలయ మధ్యగతే మధు మధురే మధుకే తప పంచని కై తప పంచని రాసరతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఐషత కండ వికండి తురుండ వితుండిత శుండ గజాధిపతే గజ కండ విధారణ చండ పరాక్రమ శుండ మృగాధిపతే ఇది నాకు భయపడి చెరువులోకి దూకినట్టుంది. ఈ చెరువులో దూకిన వాళ్ళు ఈ రోజు దాకా బతికినట్టు దాఖలాలు లేవు. ఈ విషయం వెంటనే మేడంకి ఫోన్ చేసి చెప్పాలి. హలో చెప్పు. హలో మేడం, మీరు చెప్పిన పని పూర్తయింది మేడం. అంటే ఆ లక్ష్మి ఆ లక్ష్మి చచ్చిపోయింది. సరే మేడం, నాకు రావాల్సింది నాకు పంపించండి. నేను హాస్పిటల్ నుంచి ఇంటికే వెళ్తున్నాను. వెళ్ళగానే నీకిస్తానన్న అమౌంట్ కంటే డబుల్ అమౌంట్ ఇస్తాను. నువ్వు ఆ విషయం గురించి అస్సలు కంగారు పడకు. థ్యాంక్ యూ మేడం. ఇక విహారికి సహస్రకి మధ్యలో ఆ లక్ష్మి రాదు. నా కూతురి కాపురం హాయిగా ప్రశాంతంగా సాగుతుంది.